తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. వసతి గృహాలు దొరకక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. క్యూ లైన్లలో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో టీటీడీకి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సిబ్బందికి పడకుండా చర్యలు తీసుకుంటోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామివారి దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందన్నారు. ఇక తిరుమాడ వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఈ రోజు తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట శిలాతోరణం వరకు క్యూ లైన్ విస్తరించింది. దీంతో క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 74,467 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 40,005 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇక తిరుమాడ వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట శిలాతోరణం వరకు క్యూ లైన్ విస్తరించింది. దీంతో క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 74,467 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 40,005 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తిరుమల నుండి మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, తిరుమలలో భక్తుల రద్దీ నెలకొన్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? టీటీడీ అధికారులు ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు? సంపత్, మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అయితే మనం ప్రస్తుతానికి తిరుమలకు సంబంధించిన కాలిబాటలో ఉన్నాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా తిరుమల విపరీతమైన రష్ కొనసాగుతుంది? ఏ దర్శనం టికెట్స్ ఉన్నాయి? దర్శనం టికెట్లు ట్రై చేసామండి అక్కడ రైల్వే దగ్గర, కానీ దొరకలేదు. రేపు మార్నింగ్ 5కి ఇస్తానంటారు. ఇప్పుడు నడకదారికి వెళ్తున్నామండి. ఇప్పుడు వరకు దర్శనం టికెట్లు లేవు. ఇస్తే ఇక్కడ నడకదారులు ఎంట్రన్స్లు ఇస్తే చాలా సంతోషం భక్తులకి. ఇంతకుముందు ఇచ్చేవారు కానీ అది చాలా సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు లేకపోవడం చాలా బాధగా ఉంది. మళ్ళీ అక్కడ కింద వెయిటింగ్ చేసామండి 5 అవర్స్ 10 అవర్స్. లేదు, ముసలి వాళ్ళతోటి వాళ్ళని బస్సు ఎక్కించి మేము నడకదారిని వెళ్తున్నాం. వాళ్ళకి మాకు టికెట్లు అక్కడ విశ్రాంతి భవనంలో ఇస్తే మంచిదండి, కానీ లేకపోవడం వల్ల ఇప్పుడు చాలా బాధతో వెళ్తాం. చాలా మంచిదండి, మనకి మనశ్శాంతి ఉంటుంది. దైవ దర్శనం చేసుకుంటే కష్టాలు బాధలు పోతాయి, మనశ్శాంతి ఉంటుంది. సమస్యలు ఏమైనా స్వామివారికి చెప్పుకుంటే జరుగుతున్నాయండి. మేము అమలాపురం అండి, రాజమండ్రి దగ్గర. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎట్లా దర్శనం టికెట్స్ ఏమున్నాయి మీ దగ్గర? ముంబై से आए हम लोग, अच्छा दर्शन हुए ना छह बोल के मुंबई से आए हम लोग. మీరు మేడం, మీరు ఎక్కడి నుంచి? ముంబై నుండి వచ్చామండి మేము కూడా. ఏం చెప్పాలి, లాంగ్ బ్యాక్ వచ్చాము. ఇప్పుడే లైక్ ఆఫ్టర్ 4 to 5 years ఇప్పుడు వచ్చాము. సో చేంజెస్ చాలా అయినాయి. ఏం లేదు, ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. పైకి వెళ్ళి చూడాలి. मुंबई वी केम फ्रॉम मुंबई, सो 1.5 साल से वी वर ट्राइंग की. ఓకే, ఇంకా కూడా మనం సార్ ఎక్కడి నుంచి मुंबई नगर से చెప్పండి. ఫస్ట్ టైం వచ్చినాం. నడిచి వెళ్తున్నాం. ఓకే, ఎట్లా ఉందంటే తిరుమల క్రౌడ్? మంచిగా ఉంది. ఓకే, మొత్తం మీద అంటే చాలా మంది భక్తులు చెప్తున్నారు. చూడొచ్చు సంపత్, మొత్తం మీద అంటే శ్రీవారి దర్శనం కోసం విపరీతమైన భక్తుల తాకిడి తిరుమలకు వస్తున్నారు. చూడొచ్చు, అంటే మామూలుగా సహజంగా తిరుమల శ్రీవారి దర్శనం అంటేనే అంటే ఎక్కువగా దర్శనం వస్తూ ఉంటారు. అలాంటిది అంటే గత 2-3 రోజుల నుంచి కూడా విపరీతమైన క్రౌడ్ రావడానికి గల కారణాలు ప్రధానంగా వీకెండ్ రోజులు కావడం, సెలవులు కావడంతో ఒక్కసారిగా తిరుమలకు
పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు స్వామివారి దర్శనానికి సంబంధించి వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ కూడా తిరుమలకి వెళ్తున్నారు. అయితే శ్రీవారి దర్శనానికి ఇప్పటికే ఆలయం లోపల అంటే వెనక ప్రాంతంలో వైకుంఠం కంపార్ట్మెంట్లో మొత్తం 31 కంపార్ట్మెంట్ కూడా నిండిపోయి దాదాపుగా కిలోమీటర్ల వరకు కూడా భక్తులు క్యూ లైన్లో దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇక శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇప్పటికే కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా టీటీడీ ఇప్పటికే మహాలఘు దర్శనాన్ని కొనసాగిస్తుంది. మరోవైపు ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికే వీఐపీల దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వారికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. ప్రోటోకాల్లో ఉన్న వారికి మాత్రం సిఫారసు లేఖలన్నీ కూడా అనూహ్యమైన రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో సిఫారసు లేఖలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అయితే టీటీడీ ఈవో శ్యామలారావు గత 2-3 రోజుల నుంచి కూడా సమీక్షలపైన సమీక్షలు చేసి భవిష్యత్తులో ఇలాంటి అంటే గంటల సమయం క్యూ లైన్లో వేచి ఉండే పరిస్థితి లేకుండా భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దాని మీద మొత్తం కూడా అధికారుల నుంచి, ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి కూడా టీటీడీలో అనుభవమైనటువంటి అధికారులు సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి తిరుమల వచ్చిన సమయంలో తిరుమల నుంచే ప్రక్షాళన కొనసాగిస్తానని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఇప్పటికే దళారీ వ్యవస్థను పూర్తి స్థాయిలో కూడా రూపుమాపడం చేయడం జరిగింది. మరోవైపు ఈ దర్శనాలకు సంబంధించి కూడా గంటల సమయం క్యూ లైన్లో వేచి ఉండే పని లేకుండా కిలోమీటర్ల వరకు కూడా భక్తులందరూ కూడా వేచి ఉండే పరిస్థితి లేకుండా వీళ్ళకందరికీ కూడా సులువు దర్శనం ఏర్పాటు చేసేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మొత్తం మీద అంటే మరో 2 రోజులు 3 రోజుల పాటు కూడా స్వామి దర్శనానికి సంబంధించి మాత్రం రద్దీ కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇందాక చాలా మంది భక్తులు బీఆర్కే న్యూస్తో మాట్లాడడం జరిగింది. గతంలో ఎప్పుడూ శ్రీవారి దర్శనానికి రాలేనటువంటి భక్తులు కూడా వాళ్ళందరూ కూడా స్వామివారి పైనటువంటి భక్తి విశ్వాసంతో మేమందరూ కూడా తిరుమలకు వస్తున్నాము. టీటీడీ ఎన్నో ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా తిరుమలకి వెళ్ళిన సమయంలో ఇక్కడ కాలిబాటకుండా కావచ్చు, లేదంటే తిరుమలకి వెళ్ళిన సమయంలో గదులు కాటేజీలు పొందడానికి లేదంటే తలనీలాలు సమర్పించడానికి దాదాపుగా 2-3 గంటల సమయం పడుతుంది. మొత్తం మీద స్వామి దర్శనానికి సంబంధించి ఒక రోజంతా సమయం పడుతుంటే టీటీడీకి సంబంధించి అన్ని ప్రికాషన్స్ తీసుకొని కూడా ఏర్పాట్లు చేసినట్లు చాలా స్పష్టంగా కనబడుతుందని మనం చెప్పొచ్చు. సంపత్. ఓకే గోపీనాథ్, ఇప్పుడు అంటే ఈ రద్దీపై భక్తులు ఏమంటున్నారు? అంటే టీటీడీ అధికారులు ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు? సర్వదర్శనానికి ఇంకా ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది? ఎందుకంటే అంటే గత 2 రోజుల నుంచి కూడా తిరుమలకి సంబంధించి రద్దీ అనేది కొనసాగుతుంది. ఆల్రెడీ టీటీడీ ఈవో శ్యామలారావు గత 2 రోజుల నుంచి కూడా అంటే అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు నిన్న కూడా తిరుమలకు వచ్చినటువంటి హోంమంత్రి అనిత గారు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తిరుమలకు సంబంధించి విపరీతమైన రద్దీ వస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అంటే స్థానిక టీటీడీ విజిలెన్స్ అధికారులు కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు, వాళ్ళ సమన్వయం చేసుకుని క్యూ లైన్లో తోపులాట్లకి తొకుసులాట్లు ఎక్కడా కూడా తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆమె కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఆలయానికి సంబంధించి ఇప్పటికే ఆలయం లోపల మహాలఘు దర్శనం అనేది ఇప్పటికే కూడా టీటీడీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళిన సమయంలో అక్కడ తోపులాట్లు లేకుండా కూడా సంతృప్తికరంగా దర్శనం చేసుకునేందుకు శ్రీవారి సేవకులతో పాటు మిగిలినటువంటి టీటీడీ సిబ్బందిని కూడా అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తిరుమలకి సంబంధించి కాలిబాటలో కూడా విపరీతమైనటువంటి భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా అలిపిరి కాలిబాట కూడా 40 నుంచి 50,000 మంది భక్తులు తిరుమలకి వెళ్తున్నారు. తిరుమలకి సంబంధించి 2 కాలిబాటలు ఉంటాయి. ఒకటి అలిపిరి కాలిబాట, మరోవైపు శ్రీవారి మెట్టు కాలిబాట. ఈ 2 కాలిబాట గుండా కూడా నడిచి వెళ్లే భక్తుల సంఖ్య విపరీతంగా ఉంది. దాదాపుగా 4-5 గంటల పాటు కూడా నడిచి తిరుమలకు వస్తున్నారు. మరోవైపు వాళ్ళకందరికీ కూడా గతంలో ఏదైతే నడిచి వచ్చే భక్తులకి వాళ్ళకి ఏదైతే గతంలో టోకెన్ సిస్టమ్ ఇచ్చారో ఆ టోకెన్ సిస్టమ్ అన్నింటినీ కూడా పునరుద్ధరణ చేయాలంటూ కూడా కొంతమంది భక్తులు ఇప్పటికే కూడా టీటీడీ ఈవో శ్యామలారావుకి విన్నవించుకోవడం జరిగింది. దానిపైన కూడా పరిశీలన చేస్తున్నారు. మొత్తం మీద అంటే స్వామివారి దర్శనానికి దాదాపుగా ఒక రోజంతా సమయం పడుతుంటే ఇక 300 రూపాయల దర్శనాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ గదులు కాటేజీలు పొందడానికి కూడా చాలా సమయం వేచి ఉంటున్న పరిస్థితి. మరోవైపు విపరీతమైన రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అంటే అక్కడ కానుకలు సమర్పించిన తర్వాత ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా కూడా లడ్డూ ప్రసాదాలు పొందడం అనే, ఎందుకంటే ప్రతి భక్తుడు కూడా తిరుమలకు వచ్చిన తర్వాత శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత ఎంతో పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాలని తీసుకెళ్తారు. అదేవిధంగానే తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ ప్రాంతాల్లో వాటన్నిటిని కూడా పంపిణీ చేస్తారు. కుటుంబ సభ్యులకు కావచ్చు, లేదా బంధుమిత్రులకు వీళ్ళందరూ కూడా పంపిణీ చేస్తారు. అందువల్ల కూడా ఆ లడ్డూ కౌంటర్ల వద్ద కూడా ఎక్కడా కూడా తోపులాటలు లేకుండా అంటే ఎక్కువ లడ్డూలు స్టాక్ పెట్టుకునే విధంగా కూడా ప్రతిరోజు 4 నుంచి 5 లక్షల లడ్డూల వరకు కూడా అదనపు లడ్డూలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్లా
చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి టీటీడీ అధికారులు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ రద్దీని కంట్రోల్ చేసి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకందరికీ కూడా దర్శనం ఏర్పాట్లు చేసి తిరిగి ప్రయాణం చేసేందుకు కూడా ఇక్కడ నుంచి తిరుమల నుంచి కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరోవైపు అంటే క్యూ లైన్లకు సంబంధించి క్యూ లైన్లో ప్రధానంగా గంటల సమయం వేచి ఉంటారు కాబట్టి ఆ గంటల సమయం వేచి ఉండే సమయంలో చిన్నపిల్లలు కావచ్చు, ఇట్లా వయోవృద్ధులు, లేదంటే ఇట్లా చిన్నపిల్లల తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడకుండా వాళ్ళకందరికీ కూడా ఎప్పటికప్పుడు శ్రీవారి నిత్య అన్నదాన కేంద్రం నుంచి కూడా వాళ్ళకందరికీ కూడా అన్నప్రసాదాల పంపిణీ చేయడం కాడ నుంచి మరోవైపు వాళ్ళకి సంబంధించి అంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు సాయంత్రం సమయంలో పాలు పంపిణీ చేయడం కానీ, ఇలాంటి మధ్యాహ్నం ఎండ తీవ్రత తట్టుకోలేక వాళ్ళకందరికీ మజ్జిగ పంపిణీ చేయడం, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు తీసుకొని వచ్చి వాళ్ళకందరికీ కూడా కొత్తగా గత వారం రోజుల నుంచి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. గదులు కాటేజీల విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే దళారులకు ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా వాళ్ళకు పూర్తి స్థాయిలో అంటే ముందు వచ్చిన భక్తుడికి ముందు అన్న ప్రకారం వాళ్ళకందరికీ కూడా టోకెన్ సిస్టాన్ని వాళ్ళకందరికీ ఇచ్చి నేరుగా గదులు కాటేజీల కేంద్రాలకు వచ్చిన సమయంలో వాళ్ళకందరికీ కూడా దానికి సంబంధించిన గదులు కాటేజీలు కూడా కేటాయించడం జరిగింది. మొత్తం మీద స్వామివారి దర్శనానికి దాదాపుగా 20 నుంచి 25 గంటల సమయం పడుతుంటే ఇక ప్రత్యేక దర్శనాలకు సంబంధించి 300 రూపాయలు కావచ్చు, లేదంటే మిగిలినటువంటి దర్శనాలకు సంబంధించి దాదాపుగా 5-6 గంటల సమయం పడుతుందని మనం చెప్పొచ్చు. మొత్తం మీద ఇవాళ రేపు ఎల్లుండి వరకు కూడా ఈ దర్శనాలన్నీ కూడా అంటే ఈ రద్దీ అనేది కొనసాగుతుంది. దానికి సంబంధించి ఎవరికి కూడా ఇప్పటికే టీటీడీ కూడా అంటే ఎమర్జెన్సీ అయితే తప్ప మిగిలిన అధికారులకు అందరికీ కూడా సిబ్బందికి అందరికీ కూడా ఎక్కడ కూడా అదనంగా అంటే ఎవరు కూడా లీవులు పెట్టద్దండి, అందరూ కూడా వాళ్ళ విభాగాల్లో వాళ్ళ విధులు నిర్వహించండి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇట్లా మహారాష్ట్ర ఇట్లా బయట ప్రాంతాల నుంచి కూడా విపరీతమైన రద్దీ తిరుమలకు వస్తున్న నేపథ్యంలో తోపులాట్లకి తొక్సులు అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ వాళ్ళ స్థాయిలో వాళ్ళకందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అనేది మాత్రం ఖచ్చితంగా దర్శనం కల్పించండి. చనకాల దర్శనం కోసం సంవత్సరంలో ఒకసారి తిరుమలకి భక్తులు వస్తూ ఉంటారు. మరి ఆ చనకాల దర్శనంకి వచ్చిన సమయంలో ఆలయం లోపలికి వెళ్ళిన సమయంలో అక్కడ తోపులాట చేయడం, లేదంటే వాళ్ళందరినీ కూడా చేతులు బట్టి బయటకు లాగేయడం ఇలాంటివి గతంలో జరిగేటివి, అలాంటివి రిపీట్ కాకుండా మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోండి అంటూ కూడా కింది స్థాయి సిబ్బందికి కూడా టీటీడీ ఈవో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మరో 2-3 రోజులు ఈ రద్దీ అనేది కొనసాగుతుంది. అన్నప్రసాదాల కేంద్రాలకు సంబంధించి కూడా విరివిగా చాలా ప్రాంతాల్లో భక్తులు తిరిగేటటువంటి చాలా ప్రాంతాల్లో కూడా వాళ్ళకందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తిరుమల ఆలయాలతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి అనుబంధ ఆలయాల్లో కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి గత వారం రోజుల నుంచి. అక్కడ ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి వివిధ రూపాల్లో బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు, ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా తిరుమలకు వచ్చిన భక్తులు నేరుగా తిరుపతికి వెళ్ళి అక్కడ కూడా రకరకాల ఆలయాల్లో అంటే స్వామికి సంబంధించి టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా విపరీతంగా రద్దీ కొనసాగుతుంది. పద్మావతి అమ్మవారి ఆలయానికి సంబంధించి కూడా అక్కడ దాదాపుగా ప్రతిరోజు 10 నుంచి 15 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. అక్కడ కూడా ఎటువంటి తొక్సులాట లేకుండా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అధికారులు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఎక్కడో ఒక ప్రాంతంలో మాత్రం భక్తులు రకరకాల సమస్యలు పడతాయి. ఎందుకంటే తిరుమలకు వచ్చిన సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి దర్శనాన్ని చేసుకోవాలంటే ఖచ్చితంగా గంటల సమయం నిరీక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఊహించని స్థాయి అంటే ప్రతిరోజు కూడా 70 నుంచి 80 వేల మంది మహా అంటే 90 వేల మందికి మాత్రమే టీటీడీకి సంబంధించినటువంటి దర్శనం చేయించే కెపాసిటీ ఉంటుంది ఆలయం లోపల. అలాంటిది అనూహ్యంగా 1,00,000-1,50,000 మంది భక్తులు వస్తే టీటీడీ అధికారులు కూడా వాళ్ళకు కూడా చేయించే అవకాశం ఉండదు. మరుసటి రోజు వాళ్ళకందరికీ కూడా దర్శనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూస్తే అన్ని రకాలుగాను దర్శనానికి సంబంధించి కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమయం పాటించి ఎక్కడ కూడా అంటే నిరుత్సాహం పడకుండా సమయం పాటించి వచ్చింది దైవ దర్శనానికి కాబట్టి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళడానికి వస్తారు కాబట్టి జాగ్రత్తలు తీసుకుని కాస్త ఓపిక పట్టి స్వామి దర్శనం చేసుకొని వెళ్ళాలంటూ కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.